హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ వానజాను ఆఫీషియల్. అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? మేమైతే మస్తున్నాం. ఈరోజు వీడియో వచ్చేసి మా ఫ్రెండ్ది ఎంగేజ్మెంట్ ఉందన్నమాట. అందుకనే ఈరోజు వ్లాగ్ తీస్తున్నాను అనమాట. అడికెళ్ళి చూద్దాం ఎట్లుంటుందో, ఏం చేస్తామో, ఇంకా ఏడికేడికి వెళ్తామో ఈ డే మొత్తం చూపిస్తాను అనమాట. అంతకన్నా ముందు మనం బెండకాయ ఫ్రై చేసుకొని తిని స్నానం చేసుకొని ఫ్రెష్ అప్ అయినాక వెళ్దాం, ఓకేనా? అప్పటి వరకు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక్కడైతే వెజిటేబుల్స్ కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. కొత్తిమీర, ఉల్లిగడ్డ, టమాటాలు, ఇంకా ఇక్కడ బెండకాయ ఫ్రై చేసుకుంటున్నా. జిడ్డు మొత్తం పోవడానికి పసుపు నూనె వేసి ఫ్రై చేస్తాను అనమాట ఫస్ట్. తర్వాత అవన్నీ వేసుకొని కర్రీ చేసుకుందాం. ఫ్రై చేసినవి ఒక ప్లేట్లో తీసి పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు ఇక్కడ ప్యాన్ లో కొంచెం ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు వేసుకొని ఉల్లిపాయలను మంచిగా కాల్చుకోవాలన్నమాట, ఎంపుకోవాలన్నమాట. తర్వాత టమాటాలు కూడా వేసేసి మంచిగా కలుపుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా ఇది వేసుకొని కలుపుకోవాలి. తర్వాత ఇవన్నీ వేసుకోవాలన్నమాట. మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, అవన్నీ వేసేయాలి. మంచిగా కలుపుకోవాలి. ఇట్లా కలుపుకొని క్యాప్ పెట్టి 2 నిమిషాల తర్వాత కారం ఉప్పు వేసుకొని మళ్ళీ కొద్దిసేపు ఉడకనియాలన్నమాట. చూడండి, ఇక్కడ కారం మొత్తం మంచిగా ఉడికిపోయింది. తర్వాత అంతా ఉడికినాక లాస్ట్కి ధనియాల పొడి, కొత్తిమీర వేసుకొని బంద్ చేసుకోవాలన్నమాట. అంతే, బెండకాయ ఫ్రై రెడీ అయిపోయినట్టే. టేస్ట్ అయితే సూపర్ అయింది. బెండకాయ ఫ్రై అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది కదా, నాకు కూడా చాలా ఇష్టం. కర్రీ కన్నా ఫ్రై అంటేనే బాగుంటుంది. సో ఇప్పుడు మా పాపకైతే స్నానం చేపిస్తుంది అనమాట. నేను కూడా స్నానం చేసి ఫ్రెష్ అప్ అయినాక మళ్ళీ మీ ముందుకు వస్తా, ఓకేనా? టడా, స్నానం చేసి ఫ్రెష్ అప్ అయి మీ ముందరకైతే వచ్చేసిన. మళ్ళీ మేమైతే రెడీ అయిపోయినాం అనమాట. ఇప్పుడు అడికి వెళ్ళినాక ఎట్లుంటదో ఏందో అని చూసేయండి. మా పాప అయితే పడుతుంది, మా బావ రెడీ కూడా అయిపోయిండు. ఇంకా వెళ్ళాల్సిందే, ఇంకా లేట్ ఏం లేదు. ఆడిపోయినాక చూపిస్తా. సో స్టార్ట్ అయినాం అనమాట. ఇప్పుడు చూపిస్తే చూడండి, మా పాప వండుకుందని చెప్పిన కదా, పండుకుంది. అందుకని నేను కూడా వెనకాలనే కూర్చున్నాను అనమాట, మా పాపను వండబెట్టుకొని. మెల్లగా ఇంకా మాట్లాడుకుంటూ పోయే వారికి ఊరైతే వచ్చేసింది అనమాట. ఈ ఊరు ఏ ఊరు ఎవరికైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ ఊర్లోనే మా పిన్ని వాళ్ళు కూడా ఉంటారనమాట. ఫస్ట్ మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్దాం అనుకుంటున్నాం, ఎందుకంటే ఆడ ఎంగేజ్మెంట్ ఇంకా స్టార్ట్ అవ్వలేదని చెప్పింది మా ఫ్రెండ్ ఫోన్ చేస్తే. అందుకని మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళినాక ఫంక్షన్ కాడికి వెళ్తాం. సో ఇదే అనమాట మా పిన్ని వాళ్ళ ఇల్లు. మా పిన్ని వాళ్ళ ఇంటి నుంచి ఇప్పుడు వెళ్తున్నాం ఆడికి, ఫంక్షన్ కాడికి. అప్పటి వరకు మా పాప కూడా లేచేసింది. చూడండి, వీడియో ఆన్ చేసినామంటే సరే హాయ్ అని చెప్తుంది మా పాప. ఫైనల్గా అయితే వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసినాము. చూడండి ఎంత ప్రశాంతంగా, పక్కలనే రివర్ ఉంటుంది అనమాట. ఆ చెరువు పక్కల కట్టుకున్నారు. ఊరు బయట ఉంటుంది, వీళ్ళు ఒకటే ఉంటుంది ఆడ, ఎవరి ఇండ్లు ఉండవు. అక్కడ కొబ్బరి చెట్లు అవన్నీ చాలా బాగుంటుంది లొకేషన్ అయితే. ఇది ఇటు సైడ్ అనమాట, వీళ్ళ ఇంటి ఆపోజిట్లా అనమాట. ఇది మొత్తం మురిషేన్లు అవి ఉంటాయి, బాగుంటుంది అట్లా ప్రశాంతంగా. ఇట్లా చిలకలులా కట్టుకుంటే మంచిగా ఉంటుంది కదా, మార్నింగ్ లేవగానే మంచిగా బర్డ్స్ సౌండ్ చేస్తుంటే అవి వినుకుంటా ప్రశాంతంగా ఉంటుంది కదా. నాకైతే చాలా ఇష్టం ఇట్లా ఉంటే. ఇంకా వాళ్ళ ఇంటి దగ్గర ఫంక్షన్ అయితే స్టార్ట్ అయిపోయింది మేము పోయేటప్పటికే. చూడండి, వీళ్ళే అనమాట మా ఫ్రెండ్ ఇంకా వాళ్ళ హస్బెండ్. మేము ఆడికి వెళ్తామో లేదో అనుకున్నది, మేము పోయే వరకు చాలా హ్యాపీ ఫీల్ అయింది. ఇంకా అక్కడ మాకు ఎవరు తెలియదు కాబట్టి జస్ట్ ఇట్లా మీట్ అయ్యి వచ్చేసినాం అనమాట.
బయటికి వచ్చి ఆ ఓషన్ దగ్గర కొద్దిసేపు రిలాక్స్ అయినాం అనమాట. ప్రశాంతంగా కొద్దిసేపు నిలబడి మాట్లాడుకొని ఇంకా వచ్చేసినాం అనమాట మళ్ళీ ఇంటికి. మా పాప చూడండి మళ్ళీ హాయ్ చెప్పి ఫ్లై కిస్ ఇస్తుంది మీకు. ఇంకా మన ఛానల్ ఎవరైనా కొత్తగా ఇస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇంకా మేము ఇంటికి రిటర్న్ అయ్యేటప్పుడు ఈ నాగర్ కర్నూల్లో కోడిపిల్లలు కనిపించినాయి అనమాట. కలర్ కోడిపిల్లలు చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయి. కానీ అవి ఒక్క దానిలోనే టైట్ అయ్యి చాలా కోడిపిల్లలు చనిపోయినాయి కింద. సో ఫైనల్గా అయితే ఇంటికి అయితే వచ్చేసాం అనమాట. ఈ వీడియో అంతా మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. బాగా వెయిట్ ఫర్ ది నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బై.